ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు. ఇప్పటిదాకా గురుమంత్రము యొక్క ప్రతాపము ఏ విధంగా లేని ఎరుకను ఎరిగించి, ఆ ఎరిగిన ఎరుకను ఏ విధంగా అది తొలగించుకోవాలి, ఆ ఎరుక యొక్క లక్షణాలను వివరించి అది ఎప్పటికీ లేనిది అని ఆ వివరాలని అందించి ఉన్నది యొక్క ఉత్తపట్టబయలైన అచల పరిపూర్ణతత్వమును ఇట్టిదని నిరూపించి, ఆ గురుమంత్రము యొక్క ప్రతాపముతోటి శిష్యుడికి అటువంటి వాస్తవికాన్ని జోడించి ఇది వాస్తవం అని తెలియపరచటం జరిగింది. ఇప్పుడు అది బోధించిన తర్వాత తర్వాత గుర్తెరిగేదానికి గురువని కానీ శిష్యుడని కానీ ఈ నామరూపక్రియలు అనేకత్వంతో కూడుకున్న నామరూపక్రియలని కానీ లేనే లేవు ఎయ్యి కూడా అని నిర్ధారణ జరిగింది. అయితే ఈ శరీరము ఉన్నంత మట్టుకు ఈ శరీర కరచరణాలు ఉన్నప్పటికీ ఈ శరీరానికి కావలసిన ఆకలి దప్పికలు, వీటికి సంబంధించిన ఏదైతే క్రియలు అయితే ఉండయో ఇది మొత్తం కూడా మరి ఏ విధంగా జరగాలి? మరి అసలు గుర్తే లేదు, గురువు అనే యొక్క స్థితి కూడా గుర్తులేని స్థితి అచల పరిపూర్ణము అని ఇప్పటిదాకా బోధించి, ఇది వాస్తవికమైన తత్వము అని నిరూపించి, గుర్తెరిగేదానికి ఎవరూ లేరు అని చెప్పిన తర్వాత మరి ఈ శరీరము ఉన్నంతసేపు ఈ శరీరానికి సంబంధించిన ఈ అవయవాలు కానీ ఈ కార్యకలాపాలు కానీ ఏ విధంగా జరుగుతూ ఉంటాయి, అది ఎట్లా జరుగుద్ది మరి గుర్తు లేకుండా అనే విషయాన్ని తెలియజేసే నిమిత్తం బోధస్థితి పురుష లక్షణం అంటే ఏ విధంగా నడుచుకోవాలి తత్వాన్ని చేరిన శిష్యుడు అని దానికి బోధస్థితి పురుష లక్షణము అని మనకిక్కడ ప్రారంభించుచున్నారు. గురుడచల చలములను తనకెరిగించిన శిష్యుడెరిగి ఎరుకయ్యుండున్ ఎరుకను నిల్పకుమని నన్ను ఎరుకను విడ్డన్న ఆడి శిష్యు ఎట్లుండు నంటే అట్లనే నింకెట్లుందు నంటే పురుషుడులేనట్టి పొలతి సౌందర్యము పురుషుడులేనట్టి పొలతి సౌందర్యము మరి కలిగుండి మరి లేనట్లని ఎంటి ఎట్లుండు నంటే అట్లనే నింకెట్లుండు నంటే. నాయన శిష్య, సద్గురువు తన శిష్యునకు స్వతసిద్ధమై నిండియున్న బట్టబయలు యొక్క ఎనికిని
మూలము లేకయే గుర్తెరిగే చుండెడి ఎరుక యొక్కలేమిని నిరింగింపగా శిష్యుడు తెలుసుకొని తాను తెలుసుకున్నవాడై ఉండగా అతనికి సద్గురుమూర్తి ఈ ఎరుకకు గాని ఎరుక వలన తోచడే నామరూపాత్మక ప్రపంచమునకు గాని మూలము ఎచ్చటను లేదు. కావున ఈ మూలము లేని గుర్తెరగ శరీరము ఏమీ లేదని తెలుపగా తెలుసుకొని ఎరుకను వదిలిన శిష్యుడు ఎట్లుండననగా, ఒక స్త్రీ సౌందర్యవతి అయి ఉండినను భర్త లేని స్త్రీ సౌందర్యముండిన ఆ సౌందర్యము ప్రకాశించదు. ఆమె లేనిదే ఆ సౌందర్యము లేనిదే యగును. అట్టులనే ఎరుకను వదిలినవాడు లోకములో ఉన్నట్లు వ్యవహరించుచున్నను లోకులకు తోచుచున్న అతడు చేయు పనులు లేనివని ఎరుగుము. పురుషుడు లేనట్టి పొలతి సౌందర్యము అంటే ఒక స్త్రీ సౌందర్యముండినను ఆ సౌందర్యము పురుషుడు అంటూ భర్త అంటూ లేకుండా ఆ సౌందర్యం అనేది ప్రకాశించదు. అనగా ఆ స్త్రీ సౌందర్యవతి అయ్యుండినను సంతానము గలుగుటకు పురుష ప్రకృతి లేనిసో సంతానమనేది కలగదు. ఆమె వంధ్య స్త్రీయే అగును. ఆమె అందమగు స్త్రీ అయ్యి సంసారము చేయుచుండినను సంతానోత్పత్తికి పనికిరాదు గనుక ఆమె లేనిదే యగును. ఇక్కడ ఒక ఉపమానము ద్వారా మనకి ఈ తత్వాన్ని దర్శించిన ఏ శిష్యుడైతే ఉన్నాడో ఆ తత్వాన్ని దర్శించిన తర్వాత తను లోక వ్యవహారానికి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉండయో అవి ఏ విధంగా తను చేస్తూ ఉంటాడు అనే విధానాన్ని మనకు ఇక్కడ ఒక పోలికను వివరించటం అనేది జరిగిందనమాట. ఏ విధంగా పోలికను అంటే, ఒక స్త్రీ అందమైన స్త్రీ ఎంతో సౌందర్యవతి అయి ఉండినప్పటికీ కూడా ఆ సౌందర్యము యొక్క విధానము భర్త అనేది లేకుండా ఆ సౌందర్యం అనేది ప్రకాశించదు. ఎందుకు ఆ సౌందర్యము ప్రకాశించదు అంటే, భర్త లేని స్త్రీ పురుషులు అనేది ఇక్కడ ప్రకృతి పురుషులు అంటే ప్రకృతి పురుషులు ఆ రెండింటి యొక్క సంయోగము లేనిచో అక్కడ సంతానం అనేది ఉత్పత్తి అనేది జరిగేదానికే ఆస్కారం లేదు. మరి సంతానోత్పత్తి జరిగేదానికి ఆస్కారం లేనప్పుడు ఆ స్త్రీ సౌందర్యము ఎంత ఉన్నప్పటికీ కూడా అది లేని యొక్క విధానమే కదా. అదే విధంగా ఇక్కడ ఒక శిష్యుడు ఈ శరీరము ఉన్నంతసేపు తన ఏ అచలతత్వాన్ని పొందినప్పటికీ కూడా ఈ పనులు కార్యకలాపాలు ఏ విధంగా తను చేస్తూ ఉంటాడు అంటే, ఆ విధంగానే దేనికి కూడా సంబంధము ఉండి కూడా లేనట్లుగా, అంటే చేసి చెయ్యనట్లుగా. మరి చేసి చేయనట్లుగా ఏ విధంగా ఉండటం జరుగుద్ది? ఎందుకంటే మనము ఇక్కడ మన లోక వ్యవహారంలో ప్రతి ఒక్కరికి అనుభవపూర్వకంగా కొన్ని సాదృశ్యాలు ఉంటాయి. ఏమిటి అంటే, మనం ఎక్కడెక్కడో మనం ఆలోచన చేస్తూ మన దృష్టిని ఇంకొక సాట దృష్టిని మనం పెట్టి అక్కడ ఆలోచన అంటూ చేస్తూ ఇక్కడ పని అంటూ కానీ మనం చేస్తూ ఉన్నాము అంటే, ఇక్కడ పని ఏం చేస్తూ ఉంటామో అన్న విషయం మనకు తెలియదు. చూసే వాళ్ళకి ఇతను ఇక్కడ పని చేస్తున్నట్టే ఉంటుంది, కానీ
కానీ మన దృష్టి ఇంకొక చాట ఇంకొక చాట ఉన్నప్పుడు ఇక్కడ చేసే పని అనేది ఏం జరుగుతూ ఉన్నది, ఎట్లా జరుగుతూ ఉన్నదన్న విషయం అనేది మనం గుర్తుకే రాదు. ఎందుకు? మన దృష్టి ఎక్కడుందో అక్కడ వివరణే మనకు అర్థమవుతూ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ ఈ అచలతత్వాన్ని పొందిన ఏ మహనీయులైతే ఉన్నారో వాళ్ళు దృష్టి నిరంతరము ఏ ఉత్తబట్టబయలైన అచల పరిపూర్ణమ స్థితి యందు నిలకడ చెంది ఉంటుంది కాబట్టి అక్కడ నిలకడ చెందిన యొక్క దృష్టి ఇక ఈ కార్యకలాపాలనేది చేస్తూ ఉన్నప్పటికీ కూడా వీటికి సంబంధించిన గుర్తు కానీ, వీటికి సంబంధించిన లావాదేవీలు కానీ, వీటికి సంబంధించిన కష్ట నష్టాలు కానీ ఏవి కూడా తన తలంపుకే వచ్చేదానికి ఆస్కారమే లేదు. ఎందుకు లేదు అంటే ఈ పని మీద తనకు అసలు దృష్టే లేదు. అట్లని ఏవైతే ఈ అవయవాలు ఇంద్రియాదులు ఉండయో వీటికి సంబంధించిన పనంటూ జరుగుతూ ఉంటుంది. ఎప్పటికీ తను చెయ్యదగింది ఏదైతే తను ముందుకు వస్తూ ఉంటుందో ఆ చెయ్యదగిన పనిని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటాడు. దాని మీద లావాదేవీలు అంటే లాభ నష్టాలు కానీ, లేకపోతే ఆ పని యొక్క మెలకువలు కానీ, ఆ పనిని బాగుగా ఉందని కానీ బాగుగా లేదని కానీ తనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కర్తృత్వం అంటూ లేకుండా చెయ్యటమే తన కర్తవ్యంగా ఏ సమయానికి, ఏ రోజుకి, ఏ పూటకి, ఏ నిమిషానికి, ఏ క్షణానికి తను ముందుకు వచ్చిన పని, తనదయ్యిన పని ఏదైతే తను చెయ్యదగింది ఉందో అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ అచలతత్వాన్ని పొందిన ఏ మహనీయులైతే ఉండారో వాళ్ళు ఇక తర్వాత దాని మీద వచ్చే లావాదేవీలు, లాభ నష్టాలు కూడా తనకు ఏమాత్రం కూడా పట్టం. అదే మనకైతే మన ఈ జీవన గమనంలో మనమైతే ఆ పని యొక్క సారాంశము కానీ, ఆ పని యొక్క లాభ నష్టాలు కానీ, ఆ పనికి సంబంధించిన కష్ట సుఖాలు కానీ, ఆ పనికి సంబంధించిన ఆదాయాలు వ్యయాలు కానీ వీటన్నింటినీ మనం లెక్కేసుకొని ఆ పని చేయటం జరుగుద్ది. కానీ తత్వదర్శి అయిన మహనీయులు ఏ రకంగా చేస్తారంటే వీటన్నింటినీ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు చేయదగింది ఏదైతే ఉందో వాళ్ళు ముందుకొచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ పనికి ఈ పనికి చాలా వ్యత్యాసం ఉంటూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అది వాళ్ళు చేసినా కానీ చెయ్యని దాని కిందకే వచ్చుద్ది. ఇది మనం చెయ్యకుండా ఖాళీగా కూర్చున్నప్పటికీ కూడా చేసిన దాని కిందకే వచ్చుద్ది. ఈ లోక వ్యవహారంలో తిరిగి పనిచేసేదానికి, లోక వ్యవహారానికి సంబంధించిన వ్యక్తి పనికి, ఇక్కడ తత్వాన్ని దర్శించిన వ్యక్తి పనికి ఈ రెండింటికి వ్యత్యాసం అనేది చాలా వ్యత్యాసంగా ఉంటుందన్నమాట. తూర్పుకి పడమటకి ఎంత వ్యతిరేకంగా ఉంటుందో అంత వ్యతిరేకంగా ఉంటుంది అన్నమాట. అయితే జనాలు చూసేదానికి అందరిలో ఉండి పని చేసినట్లే కనపడతాడు, కానీ తన దృష్టి మొత్తం నిరంతరం భగవంతుని మీదే ఉండటం అనేది జరుగుద్ది. అందువల్ల ఆ దృష్టి అనేది పని మీదంటూ ఉండదు కాబట్టి, అందువల్ల ఈ పని అనేది జరిగిందా జరగలేదా అనే విషయం కూడా గోచరించకుండా చేసుకుంటూ వెళ్ళిపోవటమే జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా అందువల్లే ఇక్కడ మనకి ఒక స్త్రీని పోలిక పోల్చి ఏదైతే ప్రకృతి పురుషుడు యొక్క కలయికతోటి ఒక సంతానోత్పత్తి అనేది జరుగుద్ది ఈ సృష్టిలో, అదేవిధంగా ఆ ప్రకృతి అనేది ఎంతో అందంగా ఎంతో సౌందర్యవతిగా ఉండాలి అని అంటే పురుషుడంటూ ఉంటేనే ఆ సౌందర్యానికి అనేది రాణించేది. కానీ ఆ సౌందర్యానికి అనేది ఒక అందం ఉన్నది, ఆ అందాన్ని ఉపయోగపెట్టేదానికి సంబంధించిన విధానం కానీ అట్లా ఉపయోగపడుద్ది తప్ప లేకపోతే లేదు. ఆ విధంగానే ఇదే విధంగా ఇక్కడ అదే పురుషుడు కానీ లేకపోతే ఆ అందం ఎంత ఉన్నప్పటికీ కూడా దానికి ఏమాత్రం మూల్యం లేదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. అదేవిధంగా ఎన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా ఈ
తత్వదర్శి ఏ పనికి కూడా ఎంత గొప్పదైనా సరే అది గొప్ప కార్యమని కానీ, ఎంత తక్కువదైనా సరే అది తక్కువ కార్యమని కానీ అటువంటి యొక్క భావనలో అనేది ఏమాత్రము కూడా ఉండకుండా తనకు ఏ నిమిషానికి సంబంధించిన ఆ నిమిషానము అంటే నిరంతరము ఈ భూత భవిష్యత్తు వర్తమానం అనే కాలాలని మూడిటిని వర్తమాన కాలములో నిరంతరం అనేది ఉండటం అనేది జరుగుద్ది ఈ జ్ఞాని. అందువల్ల ఆ వర్తమాన కాలం అనేది ఎప్పుడూ కూడా ఖాళీగానే ఉంటుందన్నమాట. ఖాళీగా ఉండ వస్తువు ఏదైనా తటస్థించిందంటే ఆ వర్తమానాన్ని వదలకుండా తటస్థించింది పని చేస్తాడు, మళ్ళీ వర్తమానంలోనే ఉంటాడు. అంటే వర్తమానం బేసుతోటే తటస్థించింది చేయటం జరుగుద్ది, మళ్ళీ వర్తమానంగానే ఉండటం జరుగుద్ది. అప్పుడు కార్యం అనేది తను దృష్టిలో ఏ కార్యము చేసినట్టుగా కానీ ఏ కార్యము కూడా అది నేను చేశానని చేయలేదనే భావన అనేది తన దగ్గర ఉండదన్నమాట. ఆ విధంగా జ్ఞాని యొక్క కర్మలో ఆ తీరుగా ఉంటాయి. అజ్ఞాని యొక్క కర్మలు ఏంటంటే తను చేసినా చేయకపోయినా సరే కర్తృత్వం నేననే అహంకారం వదలకుండా ఉంటాడు. కాబట్టి ఆ నేననే అహంకారంతో కూడుకున్న నేను చేశాననే కర్తృత్వం తగిలించుకుంటాడు, నేను చేయలేదని కూడా కర్తృత్వం తగిలించుకుంటాడు. చేసిన దానికి తనే కర్త అవుతాడు, చేయని దానికి తనే కర్త అవుతాడు. అందువల్ల అజ్ఞానికి జ్ఞానికి ఉండే యొక్క ఈ కర్మలో వ్యత్యాసం అనేది ఈ విధంగా జరిగిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ తత్వాన్ని దర్శించిన మహనీయుల యొక్క విధానం ఈ విధంగా ఉంటుంది అని చెబుతున్నారు. అయితే మనం తత్వాన్ని దర్శించకుండా తత్వం అంటే ఇట్టిదని తత్వంగా మారిపోకుండా తత్వంగా అవ్వకుండా ఈ లేని యొక్క శరీరమే ఎరికే తానయ్యుండి ఇటువంటి యొక్క క్రియ యొక్క అనుభవము రావాలి అంటే ఎవరు సాధ్యము కాదు, అది సాధ్యం కాని పని అన్నమాట. తత్వాన్ని దర్శించి తత్వరూపకంగా మారని మహనీయులకే అటువంటి యొక్క కర్మ సాధ్యమవుద్ది, కానీ లేకపోతే వీలు కాదు అని మనకి ఇక్కడ పెద్దలు తేటతెల్లంగా తెలియజేయటం జరిగింది. ఎందుకు వీలు కాదు అనంటే తత్వాన్ని దర్శించినాక ఉండేది ఏ నామారూప క్రియలనేది లేకుండా ఉంటేనే తత్వ దర్శనం అనేది జరుగుద్ది. అవి ఉంటే తత్వానికి దానికి వ్యతిరేకం విరుద్ధంగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే నామం కానీ రూపకం కానీ క్రియ కానీ లేని స్థితి తత్వం, అటువంటి తత్వాన్ని పొందిన తర్వాత ఇటువంటి నామరూపక్రియలు అనేది ఆ తత్వదర్శికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండవు. సరే ఉండవు అంటే అసలు ఏమీ చెయ్యకుండా ఖాళీగా ఉంటాడా అంటే ఏమీ చెయ్యకుండా ఖాళీగా ఉండడు, చేస్తూనే ఉంటాడు మళ్ళీ. కానీ మళ్ళీ చెయ్యని కిందకే తనకి ఏమి చేసినా కూడా చెయ్యని కిందకే ఉంటాడు. ఎందుకంటే తన భావన తన స్థితి మొత్తం కూడా ఏ తత్వం అయితే ఉందో తత్వంగానే తాను అయ్యి ఉంటాడు. కాబట్టి ఏ కర్మలకు కూడా అంటకుండా ఉండే యొక్క స్థితిగా తనకు తయారవుద్ది. అదే వాస్తవమైన తత్వము. ఓం తత్సత్.